అమృతం అంటే దైవత్వం, దివ్యత్వం. కాబట్టి కుంభమేళా ముహూర్తానికి ఈ అమృత స్నానం చేయడానికి దేవతలు కూడా దిగి వస్తారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే కోట్ల జనాభాలో మనకు కంటికి కనిపించే వారందరూ మనుష్యుల్లాగే కనిపించినా కూడా ఇందులో దేవతలు వస్తారని చెప్పి మనకు ఇక్కడున్న సాధువులు చెప్తుంటారు. అదిగో అక్కడ చూడండి, సూర్య భగవానుడు అమృత స్నానం చేసేందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఈ అఖాడాల్లో ఉన్న సాధువులలో దేవతలు ఉంటారని, అలాగే ఇక్కడికి వచ్చిన పుణ్యాత్ముల్లో కూడా దేవతలు ఉంటారని ప్రతీతి. అందుకే కుంభమేళాలో ఎవరి పట్ల కూడా దూషించినట్టుగా మాట్లాడితే అది మహాపాపం. ఎవరిని దూషించకూడదు, ఎవరితో కూడా పొగరుగా మాట్లాడకూడదు, ఎవరి మనసును కూడా నొప్పించకుండా సంయమనంతో, భక్తితో, సౌభ్రాతృత్వంతో వెళ్ళాలి.